ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న బిఎస్ మక్బూల్ అహ్మద్ కి మద్దతుగా విచ్చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కదిరి నారాయణ స్కూల్ నందు గజమాలతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సత్కరించారు. బిఎస్ మక్బూల్ అహ్మద్ ఈ రోజు కదిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కదిరి ఆర్టీఓ ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బిఎస్ మక్బూల్ అహ్మద్ మాట్లాడుతూ నిరూపించడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లె నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి పంచాయత్ నుండి, కదిరి నియోజకవర్గం చుట్టుపక్కల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి నా నామినేషన్ కార్యక్రమానికి దిగ్విజయం చేసినారు. వాళ్లకు నేను చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయపూర్వక నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మేము చూసింది ఏమంటే ప్రతి ఒక్కరూ ఒకటే గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ హామీలు ఇచ్చినా మేము వినము. అవన్నీ 2014లో ఆయన చేసిన మాటలు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చి పారేసి పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజలని మోసం చేసినారు. కాబట్టి మేము ఈ 5 ఏళ్ళు జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మేనిఫెస్టోని 99% ఆచరించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గ్రహించినారు, ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. కాబట్టి ఒక అవ్వ తాత అయితేనేమి, ప్రతి అక్క చెల్లి మరియు మన అన్న తమ్ముడు, ప్రతి పెద్ద ఆయన, ప్రతి ఒక్కరూ ఈరోజు జగనన్న అంటే సంక్షేమం, అభివృద్ధి అంటే జగనన్న అనేది వాళ్ళందరూ అనుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏవైతే వీళ్ళు కలిసి మాటలు చెప్తున్నారో, వీళ్ళు ప్రజలను మభ్యపడుతున్నారో అవన్నీ వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలని వాళ్ళు గ్రహించినారు. రానున్న ఎన్నికల్లో కదిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, ఈ రాష్ట్ర ప్రజలు నేను ఒకటి కోరుకుంటాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుని నన్ను అసెంబ్లీకి పంపుతారని, మరియు శాంతమ్మక్కకు పార్లమెంటుకు పంపేదానికి మీరంతా దోహదపడతారని, మీ ఓటు 13వ తేదీ జగన్న 168 సార్లు బటన్ నొక్కినారు మీ సంక్షేమం కొరకు. మీరు ఈసారి 2 సార్లు బటన్ నొక్కండి జగన్నాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి. కాబట్టి మీరందరికీ నేను సవినయంగా మనవి చేసుకున్నది ఏమంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో ఈ అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ ప్రతి ఒక్కరూ 160 వై నాట్ 175 అనేది నిరూపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ మనసారా మళ్ళీ